సేమ్ ఫంక్షన్ నేమ్తో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండడానికి పనికిరాదని తెలుసుకున్నాం. ఉంటే గొడవలు అయిపోతాయని కూడా తెలుసుకున్నాం. డీబగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో బేసిక్గా పెద్దగా మీరేం తెలుసుకోలేదు. మీరేం చేశారంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు, బట్ విత్ హార్డ్ కోడెడ్ డేటా. ఇక్కడ మీరు హలో హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మీరు సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫ్లాస్క్ అసలు మన స్టోరీలోకి ఎలా హీరోలో ఎంట్రీ ఇచ్చింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసాం. సో ఇవాళ వీడియోలో మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్లాస్క్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాస్క్ గురించి మనందరికీ ఎవరు అంత బాగా చెప్పగలరు అంటే ఫ్లాస్క్ని క్రియేట్ చేసిన వాళ్ళే బాగా చెప్పగలరు. సో ఫ్లాస్క్ క్రియేట్ చేసిన వాళ్ళ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వీళ్ళు యూజర్ గైడ్ని అయితే ఇచ్చారు, ఇన్స్టాలేషన్, పైథాన్ వర్షన్ డిపెండెన్సీస్, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్, ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఎలా చేయాలని చాలా వీడియోస్ ఉంటాయి. సో పెద్ద కథ ఏం లేదు. మీరు అనకొండా ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తే మీకు డైరెక్ట్గా అందులో చేసుకోవచ్చు, ఫ్లాస్క్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు విఎస్ కోడ్ ఐడియాలో వర్క్ చేస్తుంటే కనుక మీరు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్, విఎస్ కోడ్నే కాదు ఏ ఐడియాలో వర్క్ చేస్తున్నా కూడా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని మీరు దానిలో ఫ్లాస్క్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా కావాల్సిన డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. వాటికి మీరు ట్యూటోరియల్స్ కావాలంటే యూట్యూబ్లో ఉన్నాయి. చదువుకుంటూ చక్కగా చేసుకుంటామంటే ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఉంది. మనం ఇక్కడ నుంచి క్విక్ స్టార్ట్ నుంచి మొదలు పెడితే లెటర్స్ కిక్ స్టార్ట్ విత్ క్విక్ స్టార్ట్. సో మినిమల్ అప్లికేషన్ అని చెప్పి ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చాడు. సో ఇదేంటో ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బాడీని కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేయడం కోసం మనం దాన్ని కాపీ చేసి విఎస్ కోడ్లోకి వెళ్ళి Ctrl+N+ చేస్తే న్యూ ఫైల్ ఓపెన్ అయింది. అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, మీకోసం పెద్ద చేస్తా. సో రైట్, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి. సో సేవ్ చేద్దాం. ఏ విధంగా సేవ్ చేస్తాను, app.py ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండాలి. ఎందుకంటే లాస్ట్ టైం మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఫ్లాస్క్ అనేది ఒక పైథాన్ బేస్డ్ లాంగ్వేజ్ అని చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ ఎందుకు నేను .py పెట్టడం అర్థమైపోతుంది. కింద నాకు సెలెక్ట్ ఇంటర్ప్రెటర్ అని అడుగుతుంది కదా. సో నా దగ్గర చాలా ఉన్నాయి. సో వర్చువల్ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఉన్న ఇంటర్ప్రెటర్స్లో ఏదైనా ఇంటర్ప్రెటర్ వాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఐ విల్ యూజ్ అనకొండా 1. సో అనకొండా ఇంటర్ప్రెటర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాం. ఓకే ఫైన్, ఇదంతా బేసిక్ థింగ్స్ మీరు పక్కన పడేయండి. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన బాడీని కాస్త డీకోడ్, వాళ్ళు ఇచ్చిన కోడ్ని కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ అన్నది. సో ఇది ఎలా ఉందంటే ఫ్రమ్ ఫ్రిడ్జ్ గెట్ ఫ్రిడ్జ్ అన్నట్టు ఉంది, కానీ కాదు. ఇక్కడ ఫ్లాస్క్ ఎఫ్ స్మాల్ లెటర్ ఉంది, ఇక్కడ ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఉంది. సో మీరు టైప్ చేసినప్పుడు 2 స్మాల్ కొట్టి 2 క్యాపిటల్ కొట్టి కంగారు అయిపోకండి. సో ఎందుకు, దాని అర్థం ఏంటి అంటే మనకి ఫ్లాస్క్ అనే ఒక ప్యాకేజ్లో ఫ్లాస్క్ అనే ఒక క్లాస్ ఉంది. సో ప్యాకేజ్, క్లాస్ ఇవన్నీ ఏంటి కొత్తగా ఉన్నాయి. మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చాలా ప్రొఫెషనల్ రేంజ్లో లేకపోయినా పెద్ద ఫీల్ కాకండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఊప్స్ నేర్చుకోవట్లేదు, ఫ్లాస్క్ నేర్చుకుంటున్నాం. సో సి నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఏంటో మీకు అర్థం కాకపోయినా రాస్తూ తర్వాత మీరు అర్థం చేసుకున్నారు కదా. సో ఆ విధంగా ప్రస్తుతానికి ఇలా రాయడానికి అర్థం చేసుకోండి, తర్వాత అదేంటో మీకు అర్థం అవుతుంది. ప్రస్తుతానికి మీకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే ఫ్లాస్క్ అనే క్లాస్ ఆల్రెడీ మనకి ఫ్లాస్క్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో బేసికలీ మనం ఈ ఫ్లాస్క్ని ఈ ఫ్లాస్క్లో నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఫైన్. ఆ తర్వాత ఏం చేసాం, యాప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లాస్క్ __నేమ్ __ అన్నాం. సో __ ఎందుకు వచ్చాయి, సో ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడ మీరు దృష్టి పెట్టాల్సిన అంశం ఉందన్నమాట. @app.root డబల్ కొటేషన్స్లో స్లాష్ ఇచ్చారు. సో దీన్ని ఈ @app ఏదైతే ఉందో దీన్ని డెకరేటర్ అంటారు అనమాట. సో ఈ డెకరేటర్ ఏం చేస్తుంది, దీని పని ఏంటి, సో ఇది మన వెబ్సైట్లో కొన్ని ఎండ్ పాయింట్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఎండ్ పాయింట్ అంటే ఏంటి, మళ్ళీ కొత్త పదాలు ఒకేసారి 10-15 పదాలు వింటే చాలా ఎంత ఉంటుంది కదా, ఏం లేదు. సో ఎండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింటే. లైక్ మీరు మీ వెబ్సైట్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో ఒక పెద్ద URL నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తా, రాజ్ ఓకేనా /index.html/ ఏదో రాస్తున్నాను, ఇది మరి తప్పు అని నన్ను కామెంట్ చేయకండి. అబౌట్ మీ రైట్. సో దీని అర్థం ఏంటి, రాజులో ఇండెక్స్లోకి వెళ్ళి అండ్ ఇండెక్స్లో ఉన్న అబౌట్ మీలోకి వెళ్ళమని అర్థం. సో హియర్ అబౌట్ మీ దిస్ ఇస్ ద ఫైనల్ ఎండ్ పాయింట్. అలాగా మీరు మీ వెబ్సైట్లో చాలా ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా. సో ఏమీ లేకుండా స్లాష్ పెట్టారంటే దట్ ఈస్ డిఫాల్ట్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఎక్కడ ఈ దీనిలో మీరు ఈ లోపల ఏదైతే సరుకు రాస్తారో ఆ సరుకు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ వెబ్సైట్ ఆగుతుంది అనమాట. అది మీ ఫస్ట్ ప్రైమరీ బేసిక్ ఎండ్ పాయింట్. బాగానే ఉంది. సో మనకి ఫ్లాస్క్ వెబ్సైట్ వాడు చెప్పినట్టు ప్రకారం ఏంటంటే మనకి ఇది బేసిక్ ఫ్లాస్క్ యాప్ అని చెప్పాడు. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఫ్లాస్క్ యాప్ తయారైపోద్దేమో చూద్దాం. ఏం ఓపెన్ కాలేదే, ఎందుకంటే మనకి ప్రపంచంలో అంత దానవీర సూర కర్ణులు ఎవరు లేరనమాట. మనం జస్ట్ ఒక ఫ్లాస్క్ యాప్ని క్రియేట్ చేసాం, దాన్ని రన్ చేయమని చెప్పలేదు. మీరు క్రియేట్ చేశారు కదా ఆటోమేటిక్గా మేమే రన్ చేస్తామని చెప్పి మన కోసం వచ్చి రన్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. సో
రన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, దీన్ని రన్ చేయాలి. దేన్ని రన్ చేయాలి, యాప్ని రన్ చేయాలి. సో యాప్ డాట్ రన్, రైట్, యాప్ డాట్ రన్ అని రాస్తే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే యాప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేసి చూడండి, చూసారా, సర్వింగ్ ఫ్లాస్క్ యాప్ డీబగ్ మోడ్ ఆఫ్. డీబగ్ మోడ్ ఆఫ్ అంటే ఏంటో ఈ వీడియో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వార్నింగ్ చూసారా, దిస్ ఈజ్ ఏ డెవలప్మెంట్ సర్వర్, డోంట్ యూజ్ ఇట్ ఇన్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. అంటే ఇది మీరు డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. జస్ట్ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే దీన్ని ప్రొఫెషనల్గా మీరు ప్రొడక్షన్కి డిప్లాయ్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మీరు దీన్ని యూజ్ చేయకూడదని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి మీరు హ్యాపీగా దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎక్కడ ఇది రన్ అవుతుందంటే చూసారా, ఇది మన లోకల్ హోస్ట్ అనమాట, http:// ఇది మన లోకల్ హోస్ట్. ఈ లోకల్ హోస్ట్లో పోర్ట్ నెంబర్ 5000 దగ్గర ఇది రన్ అవుతుంది. సో కంట్రోల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇది ఏమవుతుందంటే వెబ్సైట్లో ఓపెన్ అయిపోయింది. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూలకి హలో వరల్డ్ అని మనకు ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ మనం ఏం చేసాం, మన ఫస్ట్ రూట్లో ప్రైమరీ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో ఒక ఫంక్షన్ రాసాం. ఆ ఫంక్షన్ పేరు హలో వరల్డ్. అండ్ ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, హలో వరల్డ్ అనే టెక్స్ట్ని రిటర్న్ చేస్తుంది. మనం ఏం చెప్పాను, మీరు ఎటువంటి రూట్ ఇవ్వకపోతే ప్రైమరీగా ఈ స్లాష్ ఏదైతే ఉందో ఆ రూట్కి వెళ్ళి కూర్చునిద్ది. సో మనం ఏ రూట్ ఇవ్వకుండా జస్ట్ ఈ ఫ్లాష్ క్యాప్ అని రన్ చేసినంత మాత్రం మనకి ఏమైంది, ఈ రూట్కి వెళ్ళింది. ఆ రూట్లో ఏముంది, నాకు హలో వరల్డ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ హలో వరల్డ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, హలో వరల్డ్ అనే టెక్స్ట్ని రిటర్న్ చేస్తుంది. సో కాబట్టి నాకు హలో వరల్డ్ అనే టెక్స్ట్ అనేది రిటర్న్ అయింది అనమాట. సో ఇది వరకు మీరు HTML-లో ఇటువంటి మ్యాజిక్స్ అన్ని చేసి చూసుంటారు. బట్ బ్యాక్ ఎండ్తో కూడా ఈ విధంగా చేయడం మీరు ఫస్ట్ టైం చూసుంటున్నట్టు ఉన్నారు. బట్ మీరు ఇంకా చాలా చూస్తారు, రైట్. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేసి గమనించాల్సిన విషయం ఏంటంటే, రెండు ఫంక్షన్కి సేమ్ నేమ్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే గుర్తొచ్చింది మీకు చెప్పాను, మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ టైం కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు రెండు ఫంక్షన్కి మళ్ళీ సేమ్ నేమ్ ఉంటే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అరైజ్ అవుతాయి, గొడవలు పడతారు వాళ్ళిద్దరు. సో అవన్నీ జరగకూడదు. సో ఇప్పుడు రూట్స్ అంటే అర్థం చేసుకున్నాం కదా. సో మనం కాస్త చిన్న చిన్న మార్పులు చేద్దాం. ఇప్పుడు కొత్త రూట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒకే రూట్ ఉంటే మనకి టేస్ట్ బాగోదు కాబట్టి కొత్త రూట్ క్రియేట్ చేసాం. ఈ రూట్ పేరు ఏం పెడదాం, ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ ప్లేస్లో స్లాష్ పక్కన రాజ్ అని పెడదాం. సో రాజేష్ ఏంటి, నా పేరు రాజే. సో గిట్హబ్ కోపైలట్ ఉందే, ఎప్పుడు ఎలా హెల్ప్ చేద్దాం ఆ వీడియోని చూస్తుంటుంది అనమాట. సో ఇందులో హలో వరల్డ్ ఎందుకు పెట్టాం, హలో ఐ యామ్ రాజ్. సో ఇలా పెట్టాం. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఏమవుతుంది మీరు చెప్పండి, ఏమవుతుంది, ఎనీ గెస్సెస్, రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. రన్ చేస్తా, యా, ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మనకి ఏం చెప్పాను, రెండు ఫంక్షన్లు అనేవి సేమ్ నేమ్తో ఉండకూడదు. సో ఇప్పుడు రాజ్ అని పెట్టి ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ అయింది చూసారా. ఇప్పుడు ఈ పోర్ట్లో క్లిక్ చేస్తే మనకేమవుతుంది, డైరెక్ట్గా ఒక్క నిమిషం, రైట్, వెళ్ళి హలో వరల్డ్ ఉంది. ఎందుకు, మనకి డిఫాల్ట్గా మనం ఈ పోర్ట్కి వెళ్ళమని చెప్పలేదు కాబట్టి డిఫాల్ట్గా ఏంటి, ఆ స్లాష్ ఏదైతే ఆ డిఫాల్ట్ పోర్ట్ ఉందో అక్కడికే వెళ్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, స్లాష్ రాజ్ అని మనం ఎక్స్ప్లిసిట్గా సెర్చ్ చేసాం అనుకోండి, అప్పుడు ఓ రాజ్ ఆర్ క్యాపిటల్ కదా, రైట్, స్లాష్ రాజ్. సరే, హలో ఐ యామ్ రాజ్. ఇక్కడ మీరు స్లాష్ పక్కన ఏమీ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఏమైంది, స్లాష్ పక్కన ఏమీ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇవ్వండి ఈ ఫస్ట్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి వెళ్ళింది. మీరు ఎప్పుడైతే స్లాష్ పక్కన రాజ్ ఇచ్చారో ఈ సెకండ్ రూట్లోకి వచ్చింది అనమాట. సో మన వెబ్సైట్లో ఉన్న అన్ని పేజెస్ని ఈ విధంగానే మనం హార్డ్ కోడ్ చేయాలంటే అవసరం లేదు. హార్డ్ కోడ్ చేసే ప్రాబ్లం పోవడం కోసమే కదా మనం బ్యాక్ అండ్ ఇటువంటి ఫ్లాస్క్ నేర్చుకుంటుండేది. అసలు హార్డ్ కోడింగ్ అంటే ఏంటి, ఏం లేదు. హార్డ్ కోడింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను లాస్ట్ వీడియోలో చెప్పిన ఎగ్జాంపులే, ఒక 10 మంది యూజర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది, నెట్ఫ్లిక్స్కి 10 మంది యూజర్స్ ఉన్నారు. ఫస్ట్ యూజర్కి హోమ్ పేజ్ అనేది ఒకలాగా ఉంటుంది, ఎందుకంటే అతని యొక్క ఫీడ్, అతని యొక్క డీటెయిల్స్, అతని యొక్క ఏదైతే లైకింగ్స్ వాటి బట్టి ఉంటుందో అతనికి సజెషన్స్ వేరేగా ఉంటాయి, సెకండ్ పర్సన్ వేరేగా ఉంటుంది. ఇలా 10 మంది ఉంటే 10 మందికి కూడా వేరే 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 HTML పేజీలు క్రియేట్ చేసి అతను లాగిన్ చేసిన లాగిన్ బట్టి అతని HTML పేజు, పర్సన్ బి HTML పేజు ఇలా ఇవ్వరు కదా. సో ఒకటే బేసిక్ టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో ఏంటి, మన యొక్క లాగిన్ డీటెయిల్స్ బట్టి, అంటే బేసిక్ టెంప్లెట్ అంటే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు, ఖాళీ పేపర్ అనమాట. ఆ పేపర్ పైన చూడండి, పైన టాప్ రైట్ కార్నర్ ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ దగ్గర బొమ్మ వస్తుంది. సో ఖాళీ టెంప్లెట్లో ఏముంటుంది, బొమ్మ ఉండదు, అక్కడ ఖాళీగా ఉంటుంది, పక్కన నేమ్ దగ్గర ఏముండదు, ఖాళీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన డీటెయిల్స్ ఇన్పుట్ చేస్తామో యూజర్ ఐడి పాస్వర్డ్, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్కి సంబంధించిన నేమ్ వచ్చేసి ఈ ఖాళీ టెంప్లెట్లో పడిపోద్ది. అండ్ అక్కడున్న ఫోటో ఇక్కడికి వస్తుంది. అక్కడ డేటాబేస్లో ఏదైతే మనకి సంబంధించిన
డేటా అంతా స్టోర్ అయి ఉంటుందో దాన్ని బట్టి సజెషన్స్ అనేవి డైనమికల్లీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి అంతే తప్ప ప్రతి ఒక్కరికి వేరే వేరేగా వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలన్నమాట. సో అది స్టోరీ ఇక్కడ. ఇప్పుడు రూట్స్ని మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. అండ్ ఇప్పుడు డీబగ్, ఇక్కడ మీకు డీబగ్ గురించి చెప్తాను అన్నాను కదా. సో డీబగ్ మోడ్ ఆఫ్ ఏంటి, డీబగ్ మోడ్ ఆన్ ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ యాప్ డాట్ రన్ ఉంది కదా, ఈ యాప్ డాట్ రన్ పక్కన డీబగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టాను అనుకోండి. యా, డీబగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే ఏమవుతుంది? సో ఇప్పుడు చూసారా, నేను ఏవైనా ఎడిట్స్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డీబగ్ ఈక్వల్ ట్రూ పెట్టలేదు, నేను డీబగ్ ఈక్వల్ టు ట్రూ పెట్టలేదు. ఇప్పుడు ఏదైనా హలో ఐఆమ్ రాజ్ బదులు హలో ఐమ్ రాజ్ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసినా కూడాను ఏం అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ నాకు చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు? ఇక్కడ మార్చా, ఇక్కడ చేంజ్ అవ్వాలి కదా, అవ్వదు, ఎందుకంటే ఇది డీబగ్ మోడ్ ఆన్లో లేదు. డీబగ్ మోడ్ అంటే ఏంటి? మనం ఇక్కడ లైవ్గా అవుట్పుట్ చూస్తూ ఏవైనా తప్పులు ఉంటే కరెక్షన్ చేసుకుంటుంటే దాన్ని డీబగ్ మోడ్ అంటారు. సో ఇప్పుడు నేను డీబగ్ మోడ్ ఆన్ చేశానే అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే మనకి ప్రతిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లో ఉంటే మనం ఏం చేయాలంటే, మనం చేంజ్ చేసిన ప్రతిసారి ఇక్కడ దీన్ని సేవ్ చేసి ఈ సర్వర్ని ఆఫ్ చేసి మళ్ళీ రీరన్ చేస్తే కనుక ఇక్కడ మనకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సర్వర్ని, ఇక్కడ రన్ అవుతున్న సర్వర్ని ఆఫ్ చేయాలంటే కంట్రోల్-C ఆఫ్ చేసి మళ్ళీ రన్ చేస్తే అప్పుడు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తే హలో ఐఎమ్ రాజ్ అని వచ్చింది. అలా కాకుండా నేను డీబగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాను అనుకోండి, ఇప్పుడు హలో ఏదో రాశాను, ఇప్పుడు కూడా మనకి ఫస్ట్ టైంకి అది అవ్వదు, ఎందుకంటే మనం డీబగ్ ఈక్వల్ టు ట్రూ అని రాసాం కదా, ఆ చేంజ్ యాక్సెప్ట్ అవ్వాలి, ఆ చేంజ్ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలంటే డీబగ్ ఈక్వల్ టు ట్రూ అని రాయడం ఎప్పుడు రాసాం మనం? డీబగ్ ఈక్వల్ టు ఫాల్స్గా ఉన్నప్పుడు మనం రాసాం. సో ట్రూ అని రాసినంత మాత్రం ట్రూ అయిపోదు కదా. సో అది డిప్లాయ్ చేయాలి అంటే మనం ఆ చేంజ్ని క్రియేట్ చేయాలంటే ఒకసారి సర్వర్ని స్టాప్ చేసి అప్పుడు కొత్తగా ఏదైతే కోడ్ ఉందో డీబగ్ ఈక్వల్ టు ట్రూతో రాసిన కోడ్ ఉందో ఆ సర్వర్ని, ఆ కోడ్ని మళ్ళీ రన్ చేయాలి. సో ఇప్పుడు డీబగ్ ఈక్వల్ టు ట్రూ చూసారా, డీబగ్ మోడ్ ఆన్ వచ్చింది, డీబగ్ ఈక్వల్ టు ట్రూతోని మనకి కొత్తగా క్రియేట్ అయింది, ఐఎమ్ రాజ్ అని వచ్చింది. సో ఇప్పుడు సింపుల్గా మీరు దీన్ని సేవ్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఇది డీబగ్ గురించి విషయం అనమాట, అది సంగతి. సో ఈ వీడియోలో మనకి ఇంకా మీకు ఎక్కువగా చెప్పి మిమ్మల్ని ఓవరాల్ చేయాలనుకోవట్లేదు. బేసిక్గా ఏం తెలుసుకున్నామంటే రూట్స్ గురించి తెలుసుకున్నాం, అండ్ సేమ్ ఫంక్షన్ నేమ్తో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉండడానికి పనికిరాదని తెలుసుకున్నాం, ఉంటే గొడవలు అయిపోతాయని కూడా తెలుసుకున్నాం, డీబగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో బేసిక్గా పెద్దగా మీరేం తెలుసుకోలేదు. మీరేం చేశారంటే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు, బట్ విత్ హార్డ్ కోడెడ్ డేటా. ఇక్కడ మీరు హలో వరల్డ్ రాశారు, ఇక్కడ ఏదో రాశారు, దాన్ని అక్కడ మీరు చూపించారు అంతే. సో మీరు పర్టికులర్గా ఒక వెబ్సైట్ని మీరు HTML కోడ్ చేసి ఈ జావా స్క్రిప్ట్ ద్వారా ఈ బ్యాక్ అండ్ ఫ్లాస్క్ ద్వారా HTML తీసుకొచ్చి మీరు వెబ్ బ్రౌజర్లో చూపించలేదు ప్రస్తుతానికి, బట్ విత్ ఇన్ నెక్స్ట్ 1 or 2 వీడియోస్ మీరు ఖచ్చితంగా చేస్తారు. మేబీ నెక్స్ట్ వీడియోలో మీరు అది చేస్తారు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు అది మీతో చేయించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో let us not waste any more time. Let us conclude this video and let us meet in next video.